నమస్తే అండి. వెల్కమ్ టు గోపి గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్. మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్‌పూర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. జనవరి 24న రిలీజ్ అయింది. చాలా రకాల పోస్టులు పడ్డాయండి ఇవి. టోటల్, టోటల్ 13 రకాల పోస్టులు పడ్డాయి. సో, ఇక్కడ మనం చూసినట్టయితే టేబులు, పే లెవెలు, ఏ గ్రూప్ కేటగిరీ కింద పోస్ట్ వచ్చిద్ది, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ ఏంటని చూసుకుందాం. చూడండి, లైబ్రేరియన్ పోస్ట్ చూడండి. మన స్టేట్‌లో లైబ్రేరియన్‌కి ఇంత సాలరీ మనకి చూడండి, స్టార్టింగ్‌లో ఇంత ఉండదు. కానీ ఇక్కడ చూడండి, 1,44,000 సాలరీ. మళ్ళీ వీళ్ళకి చాలా అలవెన్సెస్ ఉన్నాయి. డీఏ ఉంది. అలవెన్సెస్ చాలా ఉన్నవి. మళ్ళీ ఇప్పుడు పే కమిషన్ కూడా ఒకటొస్తుంది. పే కమిషన్ ఇస్తే ఇంకా పెరిగిద్ది. ఇవేంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులండి. ఒక పోస్టే ఉంది. దీని క్వాలిఫికేషన్ చూస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్. ఓకేనా. 60 ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యి ఉండాలి అది కూడా. ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకేనా. మరి అంత సాలరీ అంటే ఆషామాషి కాదు. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకేనా. ఇది చూడండి, డిజైరబుల్. సెలక్షన్ ఫ్రమ్ అమాంగ్ ద షార్టెస్ట్ క్యాండిడేట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ. ఎగ్జామ్ లేదండి దీనికి. ఓకేనా. ఓన్లీ ఇంటర్వ్యూ. ఏదేమని రిక్వైర్డ్ ద ఇన్స్టిట్యూట్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ఆబ్జెక్టివ్ ఆర్ స్కిల్ టెస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూ. అంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాము అని అంటున్నారు. కానీ ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూ మాత్రమే, డైరెక్ట్ రిక్రూట్మెంటు. ఓకేనా. నెక్స్ట్, సీనియర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ అండి. దీనికి కూడా జీతం 78,000 ఉంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటే. దీనికి బీటెక్, ఎంఎస్సి ఇన్ రిలవెంట్ ఫీల్డ్. దీనికి ఇది టెక్నికల్ పరంగా ఇచ్చాడు. ఏదైనా ప్రతి దానికి చూడండి, ఫస్ట్ క్లాస్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఫ్యూచర్లో ఏ జాబ్ రిలీజ్ అయినా కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఇప్పుడు డిగ్రీ అంటే కామన్ అయిపోతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో, డిగ్రీ అందరికీ ఉంటుందండి. కానీ ఫస్ట్ క్లాస్ అనేది ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో జాబ్స్కి ఫస్ట్ క్లాస్ అని అడుగుతాడు. ఫ్యూచర్లో ఏదన్నా జాబ్కి అడిగితే చాలా ఎక్కువ పర్సంటేజు ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాలని అడుగుతాడు. గమనించండి. ఇప్పుడు చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ డిగ్రీలో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్‌పీరియన్స్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఇవి చూడండి, ఇదన్నీ ఇంజినీరింగ్ వాళ్ళు పరంగా. ఇది కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ పోస్ట్ కూడా ఇంటర్వ్యూ బేస్ చేసుకొని సెలక్షన్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఆఫీసరు. ఇది కూడా మంచి సాలరీనండి. చూడండి, దీనికి కూడా బీటెక్, ఎంఎస్సి ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. డిజర్బుల్ ఇవన్నీ ఇంకా బీటెక్ వాళ్ళకి. ఇంకా డిగ్రీ వాళ్ళు బాధపడమాకండి, కింద ఉంటాయి పోస్టులు డిగ్రీ వాళ్ళకి కూడా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఇది కూడా బీటెక్కేనండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్. శాలరీ చూడండి. జస్ట్ నేను వీడియో టైం అయిద్దని నేను స్క్రోల్ చేస్తా ఉన్నాను. మొత్తం చాలా 17 పేజీల దాకా ఉంది. నెక్స్ట్, కొన్ని ఇంపార్టెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సూపరింటెండెంట్ పోస్ట్. ఇది నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, నార్మల్ డిగ్రీ వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది సూపరింటెండెంట్ పోస్ట్. ఓకేనా. శాలరీ. దీనికి మాత్రం ఎగ్జామ్ ఉంది. చూడండి, దీనికి మాత్రం ఎగ్జామ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ 2 టైప్స్. స్టేజ్ 1 ఎగ్జాము, స్క్రీనింగ్ టెస్ట్. ఇది స్టేజ్ 1. దాంట్లో ఏమేమి ఉంటాయి. 100 మార్క్స్కి అయితే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సిలబస్ చూస్తే 40 క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వాంటిటీ. ఇది 40 మార్కులకి. 60 మార్కులు ఏంటంటే చాలా వేరే సిలబస్ ఇచ్చాడు 60 మార్కులకి. ఇది జస్ట్ ప్రిలిమ్స్. నెక్స్ట్, స్టేజ్ 2 ఎగ్జామ్ ఉందండి. మెరిట్ లిస్ట్ అనేది దీన్ని బేస్ చేసుకొని తీస్తారు. ఓకేనా. దీని సిలబస్ ఏంటి చూడండి. ఇది అంతా మన కాంపిటేటివ్కి ఎవరైనా ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు, నాకు తెలిసి ఆ సిలబస్ వేరు, ఇది వేరండి. చూడండి ఒకసారి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఇదంతా మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కాదు. ఓకేనా. కానీ కొంచెం ప్రిపేర్ అయితే ఈజీ కొట్టొచ్చండి ఇటువంటి జాబులు. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేయరు. దీని ఫీజు కూడా చాలా ఎక్కువ ఉండిద్ది. చాలామంది అప్లై చేయరు. కొంచెం మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయితే అయిపోయిద్ది. ఓకేనా. నెక్స్ట్,
నెక్స్ట్ పోస్ట్ అది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. లైబ్రరీ అసిస్టెంట్ అండి. ఇతను కూడా 34,000 జీతము. ఇది కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా ఎగ్జామే. ఓకేనండి. ఎగ్జామ్ పెడతారు. ఇది కూడా సేమ్ స్క్రీనింగ్ టెస్ట్, ఇది సేమ్. ఓకేనా. సేమ్ ఇది కూడా పోయిన పోస్ట్ ఎలా ఉంది, ఇది కూడా అంతే. ఇదంతా సిలబస్ ఇచ్చాడు. ఇదంతా సిలబస్ మీరు పాజ్ చేసుకుంటే, కావాలంటే పాజ్ చేసుకొని చూడండి. అసలు ఈ సిలబస్ మనం ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇదేదో అంటా ఉన్నాడు. ఒకసారి జస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే పాజ్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా. స్టేజ్ టు ప్రొఫెన్సీ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్. ఓకేనా. ఇన్నాడు పోస్ట్కి ఏమో అదేమో సెకండ్, అంటే మెయిన్ ఎగ్జామ్ ఏమో మెరిట్ తీస్తాడు. దీంట్లో అయితే సెకండ్ పెట్టిన ఎగ్జామ్ మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరు, దీనికి బీటెక్ ఇచ్చాడు. స్క్రీన్ టెస్ట్, దీనికి కూడా ఎగ్జామ్ ఉంది. చూడండి నేను జస్ట్ చాలా పేజీలు ఉన్నాయి కాబట్టి స్క్రోల్ చేసేస్తా ఉన్నాను. మీకు ఏదైతే ఎలిజిబులో దాని దగ్గర ఆపుకొని జస్ట్ ఒక 2 minutes ఒక లుక్ వేయండి చాలు. అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. టెక్నికల్ అసిస్టెంట్, దీనికి చాలా ఉందండి. చూడండి చాలామంది అప్లై చేసి ఫస్ట్ క్లాస్ ఈక్వల్ గ్రేడ్ ఇన్ బి. ఈ పోస్ట్కి మాత్రం బీటెక్ వాళ్ళు, నెక్స్ట్ డిప్లొమా ఇంజనీరింగ్, ఫస్ట్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ అందరూ అప్లై చేయొచ్చండి. దీనికి కూడా ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్, ఇది ఎగ్జామ్ ఉంది. చూడండి ఇది ప్రిపేర్ అవ్వచ్చు. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఎవరైనా ఉంటే ఇదేంది సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. ఓకేనా. రీజనింగ్, క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. ఓకేనా. చూడండి రీజనింగ్, క్వాలిటేటివ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇదిగో ఈ పోస్ట్ గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పోస్ట్ని గుర్తుపెట్టుకోండి. ఏది పోస్టు? టెక్నికల్ అసిస్టెంట్ గుర్తుపెట్టుకోండి. చూడండి. ఓకేనా. దీనికి సిలబస్ చూడండి. సిలబస్ చాలా ఈజీ అండి. మా ఆల్రెడీ కాంపిటేటివ్ టచ్ ఉన్న సిలబస్సే. 50% షల్ బి ఫర్ జనరల్ సైన్స్, 50% జనరల్ సైన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ షల్ బి ఫ్రమ్ ఎక్కడ జనరల్ సిలబస్ కన్సిస్టర్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ అవేర్నెస్. అంటే రైల్వే ఎగ్జామ్కి లేకపోతే కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదండి. ఓకేనా. వాళ్ళు దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి జనరల్ సైన్స్ ఉందా మన రైల్వే ఎగ్జామ్లో, దాన్ని ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. రీజనింగ్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ అవుతాం కదండి. జనరల్ ఇంగ్లీషు. ఓకేనా. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఇది ఒక్క లుక్ ఏంటి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంది. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అని ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్, ఇవి ఇంటర్మీడియట్, స్పీడింగ్, కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ ఆర్ స్పీడ్ షీట్, టైపింగ్ కూడా ఉండాలి దీనికి. నెక్స్ట్ ఇవన్నీ చూసుకోండి మీరు. అంటే చాలా పేజీలు ఉన్నాయండి. సీనియర్ టెక్నీషియన్ పోస్టులు కూడా, దీనికి కూడా అడిగిన క్వాలిఫికేషన్ ఇంటర్ అడిగాడు. దీనికి ఎగ్జామ్ ఉందండి. చూడండి ఇవన్నీ ఎగ్జామ్ ఉన్నాయి. ఏవి చూడండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీరు ఒక 3 పోస్టులకి సేమ్ సిలబస్ అండి. ఓకేనా. ఏమేమి పోస్టులకి? 3 పోస్టులకి సేమ్ సిలబస్ ఉంది. సీనియర్ టెక్నీషియన్కి, సీనియర్ అసిస్టెంట్కి, ఇవన్నీ అంటే మీకు అర్థమైపోద్ది. జస్ట్ దీన్ని స్క్రోల్ చేసుకుంటే. కాకపోతే దీనికి ఫీజు మాత్రం ఎక్కువ పెట్టాడండి. చూపిస్తాను. ఫీజు చాలా పెట్టాడు. ఎంత? 3,000 దాకా పెట్టాడు ఫీజు. ఇక్కడ చూడండి.
ఫీజు చూడండి, యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ ప్లస్ రీఫండబుల్ కాషన్ డిపాజిట్. సరే, ఇది రీఫండబుల్ అయినా కానీ 3,360 రూపాయలు కడితే 1,000 రూపాయలు రీఫండ్ అయినా కానీ మన ఫీజు ఎంత కడుతున్నాం? 2,360 రూపాయలు కడుతున్నాం. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీరు బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్, లేడీస్కి కూడా ఫీజు లేదు. ఓకేనా? లేడీస్కి కూడా ఫీజు లేదు. చూడండి, లేడీస్కి కూడా ఫీజు లేదు. ఓకేనా? ఈ 5,000 కూడా మీకు రీఫండబుల్ వస్తాయి. ఓకేనండి. ఎందుకు లేడీస్కి ఫీజు లేదు అని అంటే ఆ స్టార్టింగ్లోనే ఒకటి ఇచ్చాడు. ఓకేనా? ఇంకా చాలా పేజెస్ ఉన్నాయండి, ఇవి మనకన్నా అవసరం లేదు. ఓకేనా? మీరు లేడీస్కి ఫీజు ఎందుకు లేదయ్యా అంటే లేడీ క్యాండిడేట్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్టార్టింగ్ నోటిఫికేషన్ దగ్గర ఇచ్చాడు ఇది. ఓకేనా? ఇదండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. దీనికి మీరు దేనికైతే అప్లికబుల్లో దాన్ని మీరు అప్లై చేసుకోండి. మన ఛానల్ మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రొఫైల్ పిక్ చూడండి, దాంట్లో ఉన్న కంటెంట్ని మనం ఇవ్వబోతూ ఉన్నాం. ప్లేలిస్ట్ ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాము. ఓకేనండి? మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.